హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. భాషా రాజకీయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ కదా. మనకు తెలుసు, ఎప్పుడైతే జనసేన ఆవిర్భావ సభ జరిగిందో ఆ సభలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల్లో భాగంగా రెండు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించే ఆ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుందాం. మొదట, తమిళులు వారిపై హిందీ భాషను రుద్దుతున్నారు అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటారు, మనకు తెలుసు. సో ఈ టాపిక్ మాట్లాడారు. అయితే ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీ సినిమాలను హిందీలో డబ్ చేయకండి అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. అంటే హిందీ వాళ్ళ డబ్బులు మీకు కావాలి కానీ హిందీ వాళ్ళ భాష మీకు వద్దా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, హిందీ సినిమాలు కూడా తమిళ్లో డబ్ అవుతాయి, తమిళ వాళ్ళ డబ్బులు కూడా హిందీ వాళ్ళకి వెళ్తాయి. కంప్లీట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం మాట్లాడుతూ దాన్ని సినిమాలకు కనెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, సినిమా రాజకీయం ఎప్పుడూ కూడా ఒకటి కాదు. సినిమా అనేది ప్యూర్ బిజినెస్, అలాగే రాజకీయం అనేది ప్రజాసేవ. ఈ రెండింటిని ఎప్పుడు లింక్ చేయలేం. మేబీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, రాజకీయ నాయకులు సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు. అంత మాత్రాన సినిమా రాజకీయం ఒకటే అనే విధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. సినిమా ఎప్పుడైనా బిజినెస్సే. అండ్ ఇంకొక విషయం చెప్పొచ్చు, ఇది కంప్లీట్గా మ్యూచువల్ బిజినెస్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, వాళ్ళ ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందుతారు. కానీ రాజకీయం విషయంలో అయితే కంప్లీట్గా ప్రజాసేవ కాబట్టి ఇక్కడ సినిమాలు రాజకీయాన్ని కలపడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడింది భాషను తమిళులు రాజకీయం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ భాషను రాజకీయం చేస్తుంది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి మనం గమనిస్తే తమిళనాడులో అనేక పార్టీలు ఉన్నాయి. ముందు చూసుకుంటే డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, లేదంటే తాజాగా విజయ్ పార్టీ అయినటువంటి టీవీకే కానీ, అది కాకుండా చిన్న చిన్న పార్టీలు చాలా ఉండుంటాయి. అయితే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మాకు హిందీ వద్దు అని చెప్తారు. అంటే అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు, తమిళ ప్రజలు. అంటే తమిళనాడుకు సంబంధించి ప్రతి ఒక్కరు, చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు, సినిమా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ, అందరూ కూడా మాకు హిందీ వద్దు అని చెప్తారు. ఇక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు వారి వారి మధ్య. వాళ్ళు ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ హిందీ వద్దు, హిందీ మా మీద రుద్దకండి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు వాళ్ళ తమిళ భాష కోసం పోరాడుతున్నారు, మనకు తెలుసు. ఈవెన్ మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కూడా మనం తెలుగువారంతా కూడా మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా తమిళులు వారి భాష కోసం తాపత్రయపడేవారు, పోరాడేవారు, హిందీ మాకొద్దని చెప్పేవారు. అంటే కొన్ని దశాబ్దాలుగా, కొన్ని జనరేషన్స్గా వాళ్ళు వాళ్ళ భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి త్రిభాషా విధానం వద్దు అని చెప్తున్నారు. హిందీతో మాకు అవసరం లేదు, మా భాష మాకుంది మాట్లాడడానికి అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సో తమిళనాడు రాజకీయం అది. వాళ్ళు ఎప్పుడూ భాషతో రాజకీయం చేయలేదు. వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏదో అధికార పార్టీ భాష గురించి మాట్లాడి మిగిలిన పార్టీలు హిందీ భాషను సపోర్ట్ చేస్తే అప్పుడు మనం భాషా రాజకీయం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్నది ఒకసారి మనం చూద్దాం. జగన్ హయాంలో ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్లో. అయితే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎంత అవసరమో ప్రతి ఒక్క సామాన్యుడికి తెలుసు. ఎందుకంటే 10th అయిపోయాక ఇంటర్ కూడా తెలుగు మీడియం చదివి, డిగ్రీ కూడా తెలుగు మీడియం చదివి, భయంతో తెలుగు మీడియం చదివి తర్వాత జాబ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన వాళ్ళకే ఉంటుంది. అప్పుడు తెలుగు మీడియం వాళ్ళు వెనకబడిపోవడం మనం కొన్ని తరాలుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జగన్ ఆలోచన ఏదో పక్కన పెట్టండి, కానీ తీసుకొచ్చిన విధానం అయితే మంచిది. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకురావడం అనేది అది ఒక మంచి ఆలోచనే. అయినప్పటికీ కూడా ఇదే పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లో మనకి పరభాష వద్దు, మన భాష మనకుంది కదా, మనం తెలుగు మీడియమే కంటిన్యూ చేద్దాం, మనం అధికారంలోకి వస్తే తెలుగు మీడియమే కంటిన్యూ చేద్దాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా? నో. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు. కానీ సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, బిలో పోవర్టీలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలోనే చదివించాలి అన్న ఈ వాదన ఎంతవరకు సమంజసం అన్నది నాకైతే అర్థం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా భాషని రాజకీయం చేస్తున్నారు అని చెప్పి తమిళులపై అంటున్నారు కదా. వీళ్ళందరూ కాదు, పవన్ కళ్యాణ్ అంటున్నారు భాషను రాజకీయం చేస్తున్నారు అని. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 10 years అవుతుంది. ఈ 10 yearsలో ఎప్పుడూ కూడా ఆయన భాష గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు, ఏ వేదిక పైన కూడా ఆయన మాట్లాడలేదు. కానీ జనసేన ఆవిర్భావ సభలో అసలు సంబంధమే లేకుండా ఈ భాష గురించి మాట్లాడడం, తమిళులను టార్గెట్ చేయడం చాలా విచిత్రంగా అనిపించింది. మరి అప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళులు వాళ్ళపైన హిందీ రుద్దకండి అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎలియన్స్ ఉందనా అనేది
తమిళుల యొక్క ప్రశ్న, ఇది మన ప్రశ్న కాదు, ఎందుకంటే ఆల్రెడీ దీనిపై టీవీకే అధినేత అయినటువంటి హీరో విజయ్ స్పందించారు, నోరు అదుపులో పెట్టుకోమని కూడా ఆయన చెప్పడం జరిగింది చాలా స్మూత్గా. అయితే అంతేకాదు సీఎం స్టాలిన్ కూడా దీనిపైన స్పందించారు. మీకు మా వాదన మీకు అర్థం కాలేదు, మాకు హిందీ భాష మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, కాకపోతే మాకు ఆ భాష వద్దు, మాకు భాష ఉంది, మాకంటూ ఒక భాష ఉంది, ఆ భాషలోనే మేము మాట్లాడతాం, ఈ త్రిభాషా విధానం వద్దు, దాన్ని మా పైన రుద్దకండి అంటున్నాం. కానీ ఒకవేళ వాళ్ళకి అవసరమైతే నేర్చుకుంటారు, కానీ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి అని చెప్పడం మంచి పద్ధతి కాదు అని చెప్పి స్టాలిన్ అనేది చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. సో ఈ విధంగా మనం ఇక్కడ భాషా రాజకీయం అనేది తమిళనాడులో జరుగుతుందా లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా అనేది ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.